హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే ట్యూటోరియల్స్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. మనం గతంలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు కనీస అవగాహన అని ఒక క్లాస్, అలాగే పోలీస్ చర్యకు సంబంధించినటువంటి నిజాం గవర్నమెంట్కు సంబంధించి రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో ఎలా కలిపారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్లాస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం స్వతంత్ర హైదరాబాద్ రాష్ట్రంలో ఏర్పడినటువంటి నిజాం తర్వాత ఏర్పడినటువంటి గవర్నమెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవాలి. అందులో మెయిన్గా ఫస్ట్ మనం మిలిటరీ పాలన గురించి డిస్కస్ చేద్దాం. జేఎన్ చౌదరిది ఒకసారి స్లైడ్స్లోకి వెళ్తే, హైదరాబాద్ రాష్ట్రంలో అసలు పాలన అనేది ఏ విధంగా కొనసాగింది అనేది మనం ఒకసారి చూసినట్టయితే, ఫస్ట్ మనకు నిజాం దగ్గర నుంచి పోలీస్ చర్య ద్వారా నిజాం రాజ్యాన్ని ఆక్రమించేసుకున్న తర్వాత ఫస్ట్ మిలిటరీ పాలన వచ్చింది, తర్వాత పౌర పాలన వచ్చింది, తర్వాత ప్రజాప్రభుత్వం అనేది వచ్చింది. ఈ సీక్వెన్స్ అనేది ఇంపార్టెంట్ అండి. అయితే మనని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగే ఛాన్స్ ఉంటుందంటే, కింది వాటిని సీక్వెన్స్లో అరేంజ్ చేయండి అని అడగడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ ఎలా ఇస్తాడు? ఆప్షన్ ఏ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డటువంటి సీక్వెన్స్లు, కాలంతో సీక్వెన్స్లు చేయండి. ప్రజాప్రభుత్వం, బి మిలిటరీ పాలన, సి పౌరపాలన, డి పోలీస్ చర్య. ఇందులో సీక్వెన్స్ ఏంటి చెప్పండి? మనం చూసుకున్నట్టయితే దీనికి సీక్వెన్స్కి సంబంధించి ఆప్షన్ ఏలో ఒక సీక్వెన్స్ ఇస్తాడు, బిలో ఒక సీక్వెన్స్ ఇస్తాడు, సిలో ఒక సీక్వెన్స్ ఇస్తాడు, డిలో ఒక సీక్వెన్స్ ఇస్తాడు. అయితే ఇక్కడ ఏబిసిడిల బదులు 1 to 3 అంటే బాగుంటుంది. ఓకేనా? ఇట్లా ఈ సీక్వెన్స్లు ఏంటి అనేది అడిగే ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ ఏముంటుంది చెప్పండి? ఫస్ట్ ఏం జరిగిందండి? చరిత్ర చూసుకుంటే మనం నిజాం ప్రభుత్వం దగ్గర నుంచి పోలీస్ చర్య ద్వారా నిజాం రాజ్యాన్ని లాక్కోవడం జరిగింది కాబట్టి ఆప్షన్ 4 ఫస్ట్ వస్తుంది. తర్వాత ఈ పోలీస్ చర్యలో ముఖ్య భాగంగా కీ రోల్ ప్లే చేసినటువంటి పర్సన్ మనకు జేఎన్ చౌదరి. అతను ముందు హైదరాబాద్ రాజ్యాన్ని చేరడం వల్ల మిలిటరీ అధీనంలో సైనికులతోటి అతని మిలిటరీ గవర్నమెంట్ ఏర్పడింది. అది మనకు సెకండ్ ఆప్షన్ అవుతుంది. సీక్వెన్స్ చెప్తున్నాను. తర్వాత ఏర్పడింది పౌర పాలన అండి. పౌరపాలన ప్రజాప్రభుత్వం పాలనకు సంబంధించి డిఫరెన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చింది సీక్వెన్స్లో చూసుకుంటే పౌర పాలన రావడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్లో అది థర్డ్ ఉంది. అలాగే లాస్ట్లో ప్రజాప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు గారి చేతుల మీదుగా ఏర్పాటు కావడం జరిగింది. ఆప్షన్ 1. అంటే ఇప్పుడు సీక్వెన్స్లు ఏమున్నాయి? 4 2 3 1. ఇక్కడ ఆప్షన్స్లో ఏమని ఇస్తాడు? క్వశ్చన్కి మనకు సంబంధించినంత వరకు 1 2 3 4. ఓకేనా? 2 3 1 4, లేకపోతే 4 2 3 1 అండ్ సో నన్ అని ఇస్తాడు అనుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు ఆప్షన్ ఏమవుతుంది? సీక్వెన్స్ ఒకసారి చెక్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొచ్చింది? 4 2 3 1 అని వచ్చింది. అంటే ఆప్షన్ మనం సిని బబుల్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకేనా? అంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనల్ని అడిగే స్కోప్ ఉంటుంది కాబట్టి మనం పట్టాల్సిన అవసరం లేదు. దాని మీద కనీస అవగాహన ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం తెలంగాణకు సంబంధించిన జాబ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు, తెలంగాణలో ఇంత ముచ్చట జరిగినప్పుడు తెలంగాణకు సంబంధించిన కనీస అవగాహన మనకు ఉండాలి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ అయినా, గ్రూప్ 4 అయినా కూడా, లేకపోతే గ్రూప్స్ అయినా కానివ్వండి, మనల్ని క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదివరకు మీరు కనుక ఈ తెలంగాణ హిస్టరీ మీద మీకు అవగాహన లేనట్టయితే ఒకసారి మనం పోలీస్ చర్య సందర్భంలో చాలా టాపిక్ డిస్కస్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్గా మనకు చూసుకున్నట్టయితే దాదాపుగా ఇండియా మొత్తం ఆగస్టు 15 1947లో ఫ్రీడమ్ వస్తే మనకు మాత్రం ఎప్పుడు వచ్చిందండి? నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే సెప్టెంబర్ 17లో ఇండియన్ యూనియన్లో కలవడం జరిగింది. అంటే అప్పుడు మనకు స్వాతంత్రం వచ్చినట్టుగా చెప్పుకోవాలి యాక్చువల్గా తెలంగాణ గడ్డ మీద పుట్టినటువంటి భారతీయునికి. ఓకే, అంటే ఇంత డిస్కషన్ జరిగినప్పుడు, మనకు ఇంత చరిత్ర ఉన్నప్పుడు, ఘనమైన చరిత్ర, ఎత్తుపల్లాలు అలాగే లోటుపాట్లు ఉన్నప్పుడు, ఆ చరిత్ర గురించి కనీస అవగాహన ఉన్నప్పుడే కదా నువ్వు ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వం అండర్లో అన్ని రకాలుగా ఆలోచించుకొని నువ్వు ఉద్యోగం చేయగలుగుతావు. అందుకే కనీస అవగాహన అనేది మన చరిత్ర మీద మనకు ఉండాల్సినటువంటి ముఖ్యమైన పాయింటే. ఓకే, అయితే ఇప్పుడు మరి నేను చెప్పేది ఏంటి? పౌర పాలనకు ప్రజాప్రభుత్వానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఓకేనా? మనం మిలిటరీ పాలన ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. పౌర పాలన అంటే నార్మల్గా ఎలక్షన్స్ జరగకుండానే సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి పాలన పౌర పాలన అండి. అంటే ఎంకే వెల్లోడిని సీఎంగా ఏర్పాటు చేసి పౌరుడు అంటే ఎవరు? సిటిజన్. ఓకేనా? ఒక సిటిజన్ తీసుకొచ్చి, ఇండియాలో ఉన్నటువంటి ఒక సిటిజన్, ఈయన ఐసీఏ అధికారి అండి. ఓకేనా? ఓకే, ఈయన ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ఐసిఎస్ అధికారి అండి. ఓకే, ఎంకే వెల్లోడి పర్సన్. అయితే ఈయన ఆధ్వర్యంలో ఒక సివిల్ సర్వీస్ అధికారిని తీసుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో కూర్చోబెట్టి, హైదరాబాద్ రాష్ట్రంలో కూర్చోబెట్టి సీఎం చేసి, ఆయనకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసి
ఏంటి పాలన అనేది జరిపించడం జరిగింది. ఎందుకు అప్పటిదాకా కూడా ఇండియా మొత్తంలో కూడా స్వతంత్రం వచ్చినప్పటి వరకు ఎలక్షన్స్ జరగలేదు. ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్, సార్వత్రిక ఎలక్షన్స్ ఎప్పుడు జరిగాయండి? 1952లో త్రూ అవుట్ ఇండియా ఎలక్షన్స్ జరిగాయి మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినప్పుడు. అయితే జేఎన్ చౌదరి చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల అతన్ని పీకి పడేసి ఎంకే వెల్లోడి ఆధ్వర్యంలో ఒక సివిల్ సర్వీస్ అధికారిని తీసుకొచ్చి సీఎం చేసి ఆయనకు గవర్నమెంట్ ఫామ్ చేసి మంత్రిమండలిని ఫామ్ చేసి రూల్ చేయమని కేంద్ర ప్రభుత్వం వదిలేసి వెళ్ళడం జరిగింది. ఓకేనా? అంటే ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయా? లేదు. పౌరులే, అంటే పౌరుడే కదా ఎంకే వెల్లోడి, ఒక పౌరుణ్ణి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి నువ్వే సీఎం కావండి, ఒక మంత్రిమండలిని ఏర్పాటు చేసుకొని పాలన చేయి, ఇక్కడ మిలిటరీ పాలన ప్రాపర్గా లేదు, తప్పులు బాగా దొరలాయి అనే ఉద్దేశంతో ఒక పౌరుణ్ణి తీసుకొచ్చి అక్కడ పెట్టి ఎలక్షన్స్ జరగకుండానే సీఎంగా ప్రకటించి అతనికి మంత్రిమండలి ఏర్పాటు చేసి రూల్ చేయమని అన్నారు కాబట్టి దాన్ని పౌర పాలన అన్నారు. ఓకే, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనం ఏంటి ప్రజాప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు కావడం జరిగింది. అది మనకు చూసుకున్నట్టయితే ఎప్పుడు ఏర్పాటు జరిగింది? 1952 ఆ టైంలో మనకి ఎలక్షన్స్ రావడం జరిగింది. 50 కాదండి, 52 జనవరి 31 వరకు ఎంకే వెల్లోడి ఉంటే 1952లో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగాయని నేను ఇప్పుడే చెప్పాను కదా దేశం మొత్తం. అప్పుడు మన స్టేట్లో కూడా ఎందుకు తెలంగాణ రాష్ట్రం అనేది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్ రాష్ట్రం అనాలి, సారీ తెలంగాణ రాష్ట్రం కాదు. ఎందుకంటే అప్పటిదాకా హైదరాబాద్ రాజ్యం అనేది ఉండేది. తర్వాత నిజాం దగ్గర నుంచి లాక్కొని పోలీస్ చర్య ద్వారా దాన్ని హైదరాబాద్ రాష్ట్రం చేయడం జరిగింది. గుర్తుంచుకోండి, మొదట హైదరాబాద్ రాష్ట్రం అండి. హైదరాబాద్ అనే పేరుకు ఇంత చరిత్ర ఉంది, గుర్తుంచుకోండి. హైదరాబాద్ రాష్ట్రం. హైదరాబాద్ రాష్ట్రంలో కూడా 1952లో ఎలక్షన్స్ జరగడం జరిగింది. అందులో భాగంగా ఆ ఎలక్షన్స్లో భాగంగా కాంగ్రెస్కు చెందినటువంటి బూర్గుల రామకృష్ణారావు గారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. సింపుల్. అంటే ఎలక్షన్స్ ద్వారా ఏర్పడ్డ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం. ఒక పౌరుణ్ణి బాధ్యతగా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఎలక్షన్స్ జరగలేదు కాబట్టి అంతవరకు రూల్ చేయమని ఒక సివిల్ సర్వీస్ అధికారిని పెట్టి చేయించిందేమో పౌర పాలన. ఇది మెయిన్ డిఫరెన్స్ అండి. అంటే ముందు మిలిటరీ పోలీస్ చర్య జరిగింది, తర్వాత మిలిటరీ పాలన వచ్చింది, తర్వాత పౌర పాలన వచ్చింది. ఎందుకు? అప్పటిదాకా ఎలక్షన్స్ జరగడానికి స్కోప్ లేదు కాబట్టి ఎలక్షన్స్ అయ్యేంత వరకు పౌర పాలన ఉండాలని ఎంకే వెల్లోడిని తీసుకొచ్చి పౌర పాలన ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఏర్పడింది లాస్ట్లో చూసుకున్నట్టయితే ప్రజాప్రభుత్వం. ఓకే, ఈ సీక్వెన్స్ గురించి గుర్తుంచుకోండి. అలాగే ఇండివిజువల్గా ఒక్కొక్కటి కూడా నేను మిలిటరీ పాలన, పౌర పాలన, ప్రజాప్రభుత్వానికి సంబంధించి బూర్గుల రామకృష్ణారావు గారిది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. మిలిటరీ పాలన. మేజర్ జేఎన్ చౌదరి, జయంత్ నాథ్ చౌదరి అండి ఫుల్ నేమ్ చూసుకుంటే. ఈయన అప్రాక్సిమేట్గా 14 నెలలు పాలన చేయడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే 1948 సెప్టెంబర్ 18న మిలిటరీ గవర్నర్గా ఈయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇప్పుడు పోలీస్ చర్య ఎప్పటి వరకు జరిగింది? కొంతమంది అంటున్నారు సార్ సెప్టెంబర్ 17 వరకే పోలీస్ చర్య జరిగిందని. బట్ అకార్డింగ్ టు తెలుగు అకాడమీ బుక్స్ పోటీ పరీక్షల ప్రత్యేకం తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే బుక్ ఏదైతే ఉందో దాని మీద బేస్ చేసుకొని చూసినట్టయితే సెప్టెంబర్ 18 వరకు కూడా పోలీస్ చర్య జరిగింది. అయితే పోలీస్ చర్య నేను చెప్పినప్పుడు 18లో చాలా మంది సరెండర్ అవ్వడం జరిగింది, కొందరిని గృహ నిర్బంధం చేయడం జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఎడ్రూస్ వచ్చి సరెండర్ అవ్వడం 18లో జరిగింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను చెప్పాను. 18 రోజు ఈవినింగ్ పూట ఏమైంది? మన నిజాం కూడా రేడియో ద్వారా దక్కన్ రేడియో, గుర్తుంచుకోండి, దక్కన్ రేడియో ద్వారా ఏంటి ప్రకటన చేయడం జరిగింది ఇండియన్ యూనియన్లో ఏంటి కలిపేస్తున్నాననే పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే ఇప్పుడు ఎప్పటి వరకు జరిగిందని మనం బేస్గా గుర్తుంచుకోవాలి. 18 రోజు ఈ లొల్లిళ్ళని నడిచాయి కాబట్టి 18 వరకు జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అయితే సెప్టెంబర్ 18న ఈయన యాక్చువల్గా ఫస్ట్ ఎవరైతే ముందు ఈ రాజ్యాన్ని చేరారో సైనికులతోటి, ఏ మేజర్ అయితే ముందు రాజ్యాన్ని చేరుతాడో ఆ మేజర్ ఆధ్వర్యంలోనే గవర్నర్ పాలన ఏర్పాటు చేయడం అనేది సెంట్రల్ యూనియన్లో ఉన్నటువంటి ఒక నియమం అని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఫస్ట్ ఎవరు చేరారు? జయంత్ నాథ్ చౌదరి చేరడం జరిగింది, మిలిటరీ గవర్నర్. ఓకేనా? ఈయనకి ఎవరు హెల్ప్ చేశారో కూడా మనం పోలీస్ చర్యలో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే అందుకే గాను ఈ హైదరాబాద్ క్యాపిటల్ని, ఆ మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో హైదరాబాద్ నగరం దాకా చొచ్చుకొని రాగలిగాడు కాబట్టి ఇతనికి ఆ సమర్థత ఉంది అనే భావనతోటి మిలిటరీ గవర్నర్గా మిలిటరీ రూల్స్ ప్రకారం 1948 సెప్టెంబర్ 18న ఆయన మిలిటరీ గవర్నర్గా హైదరాబాద్ రాజ్యానికి, నథింగ్ బట్ హైదరాబాద్ రాజ్యం కాస్త పోలీస్ చర్య తర్వాత హైదరాబాద్ రాష్ట్రం అయింది. హైదరాబాద్ రాష్ట్రానికి మిలిటరీ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. గుర్తుంచుకోండి.
ఈ అండర్లైన్ చేసిన అన్ని కూడా మీరు డేట్స్ నార్మల్గా సీక్వెన్స్లో కనీసం గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది ఒక అవగాహనగా మీరు ఒక సినిమాటిక్ స్టోరీ లాగా గుర్తుంచుకోవాలి. నీ రాష్ట్రానికి లేకపోతే నీ రాజ్యానికి ఎలాంటి తప్పులు దొర్లాయి, ఎలాంటి మనకు వెనుకబాటుతనం ఉండేది, ఎలాంటి చర్యలు జరిగాయి అనేది మీరు ఒక ఫ్లోలో గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఓకే, అలాగే రాజ్యాధినేతగా పాలన మొత్తం ఈజ్ ఎగ్జాల్టేట్ హైనస్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా జరిగింది. అయితే డెప్త్గా వెళ్తే ఎలా అడిగే ఛాన్స్ ఉంటుంది, ఇక్కడ అండర్లైన్ చేసింది కూడా ఇంపార్టెంట్. హీజ్ ఎగ్జాల్టేట్ హైనస్ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అనే రాజముద్ర మీదుగా ఇక్కడ పాలన మొత్తం అయిన పేరు మీదుగా జరిగినా కూడా వెనుకుండి నడిపింది మాత్రం మిలిటరీ గవర్నర్ ఎవరండి, మేజర్ జయంత్ చౌదరి. ఓకేనా, అంటే రాజు పేరు మీదుగానే ఇక్కడ ఎగ్జాల్టేట్ హైనస్ అంటే ఒక రాజ్యాధినేతగా ఆయనను ముందుంచారు. రాజ్యాధినేత గుర్తుంచుకోండి, ఒక రాష్ట్రంగా కన్సిడర్ చేసినా కూడా పాలన విషయానికి వచ్చే వరకు మాత్రం అదొక రాజ్యంగా కన్సిడర్ చేసి మాత్రమే రాజ్యాధినేతగా ఆయనను అంటే అప్పటి వరకు శాంతింపజేయాలి కదా, కలిపేసినాం అనే ఉద్దేశంతో అప్పటిదాకా రాజుగా ఉన్నటువంటి పర్సన్ని మళ్ళీ తీసుకొచ్చి మేము ఒక గవర్నర్ స్థానము లేకపోతే రాజ్ ప్రముఖ స్థానము లేకపోతే మంత్రి లాంటి పొజిషన్ ఇవ్వలేమనే ఉద్దేశంతో మెల్లిమెల్లిగా ఆయన అలవాటు పడాలనే ఉద్దేశంతో రాజ్యాధినేతగానే ఉంచి అది రాష్ట్రంగా ఏర్పడ్డా కూడా ఈజ్ ఎగ్జాల్టేట్ హైనస్ అనే పేరు మీదుగా నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగానే పాలన మొత్తం రాజముద్ర వేసి సీల్ చేసి జరపడం జరిగింది. బట్ వెనకాల ఉండి ప్రతి డెసిషన్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరపున అక్కడ ఉండి చేసింది ఎవరంటే మిలిటరీ గవర్నర్ జేఎన్ చౌదరి. గుర్తుంచుకోండి, ఆయన ఎన్ని నెలలు పాలన చేశాడనేది ఫ్లోలో గుర్తుంచుకోండి. 14 months, దాదాపుగా 1 సంవత్సరం మీద 2 నెలలు. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ 1948లో ఆపరేషన్ కాటర్ పిల్లర్, ఆపరేషన్ పోలోలో విజయం సాధించడంలో ఇతను కీలక పాత్ర పోషించడం జరిగింది. సార్ మరి క్యాటర్ పిల్లర్ ఏంటి, పోలీస్ చర్య అనేది విన్నాం, మేము ఆపరేషన్ పోలో అనేది విన్నాం అని అంటే ఇక్కడ తెలుగు అకాడమీ బుక్స్లో చూసుకున్నట్టయితే ఈ ఆపరేషన్ పోలోనే కొన్ని సందర్భాలలో క్యాటర్ పిల్లర్ అని కూడా వాళ్ళు వాడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు తెలుగు అకాడమీ బుక్స్ అనేవి మనకు మెయిన్ కాబట్టి గౌట్ జాబ్స్కి జరిగేటప్పుడు క్యాటర్ పిల్లర్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ కూడా గుర్తుంచుకోండి. ఆపరేషన్ పోలోకు ఇంకొక పేరేంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. దాంట్లో మనం చూసుకున్నట్టయితే ఏమని పిలిచేవారు, ఇంకో పేరేంటి అని అంటే ఆప్షన్ ఏ పోలీస్ చర్య, ఆప్షన్ బి క్యాటర్ పిల్లర్, ఆప్షన్ సి పోలీస్ చర్య మరియు క్యాటర్ పిల్లర్, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది ఎబో. అంటే ఏం చెప్పాలి, మీరు ఏమని గుర్తుంచుకుంటారు, ఆపరేషన్ పోలో అంటే పోలీస్ చర్య మాత్రమే అనుకొని ఓన్లీ 1 ఆప్షన్ బబుల్ చేసేస్తారు. బట్ తప్పు, ఇక్కడ మన తెలుగు అకాడమీలో క్యాటర్ పిల్లర్ అనే పాయింట్ కూడా ఉంది కాబట్టి ఆప్షన్ సి ఏమవుతుంది, పోలీస్ చర్య మరియు క్యాటర్ పిల్లర్. ఓకేనా, దాన్ని బబుల్ చేయాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, దానికి ఇంకో పేరు ఏంటి, క్యాటర్ పిల్లర్. అండ్ నెక్స్ట్ ఆర్మీ ఆపరేషన్లో జేఎన్ చౌదరి విజయం సాధించడానికి గల కారణాలు మనం ఒకసారి చూసినట్టయితే ఎందుకు అతను విజయం సాధించగలిగాడు మన అందరికీ తెలుసు. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈఎల్ ఎడ్రూస్, ఇతను నమ్మక ద్రోహం చేశాడు నిజాంకు అని మనం చెప్పుకోవడం జరిగింది. ఓకేనా, ఇది ముఖ్యమైన పాయింట్. నిజాం రాజ్య మేజర్ జనరల్ ఈఎల్ ఎడ్రూస్ ఇతనికి సహాయపడటం అంటే నిజాంకు వెన్నుపోటు పొడిచి ఒక రకంగా ఈ హైదరాబాద్ రాష్ట్రంలోకి, హైదరాబాద్ రాజ్యంలోకి మిలిటరీ సైన్యాలు మొత్తం కూడా లోపలి దాకా చొచ్చుకురావడానికి ఇతను కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. ఎందుకంటే నిజాం రాజ్యానికి మేజర్ జనరల్ ఏమో మిలిటరీ మొత్తం ఈయన చేతిలో ఉండేది, ఈఎల్ ఎడ్రూస్ చేతిలో. బట్ ఇతను మాత్రం పోలీస్ చర్య జరిగే టైంలో ఎవరికి హెల్ప్ చేసిండు, మన జయంత్ చౌదరికి హెల్ప్ చేయడం జరిగింది, జయంత్నాథ్ చౌదరికి. అంటే ఈయన ఎవరు, జయంత్నాథ్ చౌదరి ఇండియన్ గవర్నమెంట్కు సంబంధించినటువంటి పర్సన్. అంటే ఒక రాజ్యం మీదకి దండెత్తుతూ వచ్చినప్పుడు ఈ నిజాం రాజ్యానికి చెందినటువంటి పర్సన్ అయినా కూడా ఆ రాజ్యం మీద ఇంకో శత్రు రాజ్యం అన్నట్టే కదా ఆ టైంలో చూసుకుంటే ఇండియా ఒక శత్రు రాజ్యం దండెత్తి వస్తున్నప్పుడు ఇండియాలో కలిపాలి అనే ఉద్దేశమో లేకపోతే అతనికి ఏమైనా పర్సనల్ ఒపీనియన్స్ ఉన్నాయో తెలియదు కానీ ఈఎల్ ఎడ్రూస్ నిజాంకు వెన్నుపోటు పొడిచి నిజాం రాజ్యంలోకి హైదరాబాద్ దాకా చొచ్చుకొని రావడానికి జేఎన్ చౌదరికి హెల్ప్ చేయడం జరిగింది. అయితే జేఎన్ చౌదరి అండ్ ఈఎల్ ఎడ్రూస్ కూడా మంచి సన్నిహితులు, ఓకేనా, మంచి స్నేహితులు అని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ ఇదొక మెయిన్ పాయింట్. అయితే నిజాం రాజ్యంలోకి ఎంటర్ కావడానికి జేఎన్ చౌదరి ఆర్మీ ఇంకొక 2 ముఖ్యమైన పాయింట్స్ చూసుకుంటే, దేశంలోనే అతిపెద్ద మిలిటరీ స్టేషన్ అయిన సికింద్రాబాద్ బేసన్ డివిజన్లోని బ్రిటిష్ ఆర్మీలో పనిచేయడం జరిగింది. అయితే సికింద్రాబాద్ ఏరియా ఎక్కడుంది, తెలంగాణ ప్రాంతంలో ఉంది. అంటే తెలంగాణ ప్రాంతం అంటే ఆ రోజులలో దాన్ని ఏమని చెప్పుకోవచ్చు, హైదరాబాద్ రాజ్యంలో ఉంది. హైదరాబాద్ రాజ్యంలోని సికింద్రాబాద్ బైసన్ అది ఆ బ్రిటిష్ ఆర్మీకి సంబంధించింది. బ్రిటిష్ ఆర్మీ ఆ రోజులలో ప్రతి సంస్థానంలో కూడా ఉండేది. ఎందుకంటే
అంటే సంస్థానాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంస్థానంలోకి చొచ్చుకుపోయి అక్కడ ఆర్మీ అనేది ఉంటూ ఉండేది. ఓకేనా, అంటే ఒక పోలీస్ లాగాను ఒక ఆర్మీ లాగాను ఉంటూ ఉండేది. అలాగే మన తెలంగాణ ఏరియా చూసుకున్నట్టయితే హైదరాబాద్ రాజ్యంలో కూడా నిజాం దగ్గర బ్రిటిషర్స్ ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. కొన్ని సందర్భాలలో నిజాంను కంట్రోల్ చేసి మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఒత్తిళ్లు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే నిజాం ఎదురు తిరగద్దనే ఉద్దేశంతో బ్రిటిష్ ఆర్మీ సికింద్రాబాద్ సెంట్రల్లోనే ఉండేలాగా ఒప్పందాలు కూడా గతంలో జరిగాయి. ఓకేనా, అలాంటి ఆర్మీలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేయడం జరిగింది. అంటే ఇండియాకు స్వాతంత్రం రావడానికి ముందు బ్రిటిషర్స్ రాజ్యం ఉండేది. ఆ బ్రిటిష్ ఆర్మీలో ఇక్కడ మన సికింద్రాబాద్ బైసన్ అంటే తెలంగాణ హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి ది బెస్ట్ అతి పెద్ద మిలిటరీ స్టేషన్ అండి సికింద్రాబాద్ బైసన్ అనేది బ్రిటిషర్స్ కి సంబంధించింది. అందులో ఇతను వర్క్ చేయడం జరిగింది. మరి సికింద్రాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ రాజ్యంలో ఉంది. అంటే హైదరాబాద్ రాజ్యంలోని సికింద్రాబాద్ బైసన్ లో నిజాం అండర్లో కాకుండా బ్రిటిషర్స్ అండర్లో వర్క్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే ఆ ఏరియా గురించి ఇతనికి కమాండింగ్ ఉంటుందా ఉండదా, ఏరియా గురించి మొత్తం తెలిసి ఉంటుందా ఉండదా, ఉంటుంది. అంటే హైదరాబాద్ రాజ్యం గురించి ఆ సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల గురించి ఈ నిజాంకు ఇక్కడ జేఎన్ చౌదరికి చాలా వరకు ఆ జాబ్ చేయడం వల్ల తెలిసిపోయింది. అదొక పాయింట్. ఓకేనా, శత్రు రాజ్యంపై దండెత్తుతున్నాడు, ఆ రాజ్యానికి సంబంధించిన కొన్ని ప్లేసెస్ గురించి పట్టు అతనికి ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే 1938లో బ్రిటిష్ ఆర్మీ సికింద్రాబాద్ డివిజన్కి నిజాం ఆర్మీకి మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు జరగడం. అయితే మనం కూడా ఇప్పుడు కూడా న్యూస్లో చూస్తూ ఉంటాం. మనం ఏం చూస్తూ ఉంటాం అంటే రెండు దేశాలు కలిసి ఆర్మీ ట్రయల్స్ చేస్తూ ఉంటాయి. సౌదీకి సంబంధించిన ఏంటిది ఆర్మీ, అలాగే మన ఇండియాకు సంబంధించిన ఆర్మీ గతంలో కూడా ఈ ఆర్మీ ఆపరేషన్స్ లాగా సైనిక విన్యాసాలు 15 ఆగస్టుకు ఇలా చేయడం, లేకపోతే జనవరి 26 నాడు చేయడం, కలిసి మూకుమ్మడిగా ఈ సైనిక విన్యాసాలు చేయడం అనేది ఏదైతే ఉందో ఆ రోజులలో కూడా ఉంటూ ఉండేది. అయితే అప్పుడు రెండు రాజ్యాలుగా కన్సిడర్ చేయాలి. ఒకటి నిజాం ఆర్మీ అంటే ఏంటి, నిజాం రాజ్యాన్ని, అండ్ నెక్స్ట్ ఇండియా త్రూ అవుట్ ఏముంది, బ్రిటిష్ ఆర్మీ, బ్రిటిష్ గవర్నమెంట్ ఉంది. ఈ రెండు రాజ్యాలు కలిసి కూడా ఏంటి సైనిక విన్యాసాలు పరస్పరం చేసుకుంటున్న సమయంలో అతను ఆ రోజులలో సికింద్రాబాద్ బేసిన్లోనే పనిచేసేవాడు. కాబట్టి ఈ నిజాం ఆర్మీ గురించి సంబంధించినటువంటి ప్లస్లు మైనస్లు కూడా ఆ విన్యాసాలలో భాగంగా అతనికి అర్థమైపోయింది. ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్. అలాగే మిమ్మల్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్స్ ఏముందనంటే ఎవరి హెల్ప్ చేయడం వల్ల ఈఎల్ ఎడ్రూస్ డెప్త్గా వెళ్తే గ్రూప్ 2 రేంజ్లో, ఇంకా అప్కమింగ్లో రాను కొంచెం డెప్త్గా వెళ్ళే స్కోప్ ఉంటుంది. అలాగే అతిపెద్ద మిలిటరీ స్టేషన్ ఏంటి బ్రిటిష్ ఆర్మీకి సంబంధించింది, సికింద్రాబాద్ బైసన్ అండి, గుర్తుంచుకోండి. ఆ దాంట్లోనే జేఎన్ చౌదరి కూడా వర్క్ చేయడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈఎల్ ఎడ్రూస్ ఎవరైతే ఉన్నారో ఇతను జేఎన్ చౌదరికి హెల్ప్ చేయడం వల్ల జేఎన్ చౌదరిని దగ్గరికి వెళ్ళి లొంగిపోయినప్పుడు అతన్ని అరెస్ట్ చేయకుండా పక్కన పెట్టుకొని అతని గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు, ఆర్మీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అతనికి పదవి, మంచి పదవి, అంటే ఒక మంత్రి మండలిలో ఇచ్చేటువంటి పదవి ఎలా అయితే ఉంటుందో అలాంటి పదవి కార్యనిర్వాహక మండలిలో సభ్యుడిగా చేర్చుకుంటానని జేఎన్ చౌదరి చెప్పడం వల్ల సర్దార్ పటేల్ ఆగ్రహం వ్యక్తం చేశాడండి. సర్దార్ పటేల్ ఎందుకంటే ఈ పర్సన్ ఎవరు, ఈఎల్ ఎడ్రూస్ అనేవాడు నిజాం రాజ్యానికి సంబంధించిన వాడు. ఏం చేశాడు, నిజాంకి వెన్నుపోటు పొడిచి మనకు హెల్ప్ చేసిండు, వాడు రేపు మనకు మళ్ళీ వెన్నుపోటు పొడిచి నిజాంకి ఎట్లా హెల్ప్ చేయడానికి మనం ఎట్లా అనుకుంటామనే ఉద్దేశంతో సర్దార్ పటేల్ గారు ఆలోచించారో లేకపోతే మరే ప్రాబ్లమో తెలియదు, కానీ నువ్వు అలా చేస్తే మంచిగా ఉండదని జేఎన్ చౌదరిని హెచ్చరించడం జరిగింది, గుర్తుంచుకోండి. ఓకే, జేఎన్ చౌదరి చేసిన సంస్కరణలు ఇంపార్టెంట్. అలాగే నేను ఇక్కడ మిలిటరీ గవర్నర్ కార్యనిర్వాహక మండలి గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అదంత ఇంపార్టెంట్ కాదని నేను భావిస్తున్నాను. జేఎన్ చౌదరి కాలంలో ఉన్నటువంటి అతను పాలన చేస్తున్న 14 నెలలలో అతను చేసిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే 1949 ఫిబ్రవరి 6న ఒక ఫర్మానా, అంటే నథింగ్ బట్ జీవో అనేది బయటికి తీసుకురావడం జరిగింది, గవర్నమెంట్ ఆర్డర్. నిజాం సొంత ఆస్తిగా పరిగణించేటువంటి సర్ఫే ఖాస్ కరెన్సీ అయిన హాలీ సిక్కాను రద్దు చేయడం జరిగింది. ఈ సర్ఫే కాస్ భూములు భారత ప్రభుత్వం స్వాధీనపరుచుకొని 3 కోట్లు చెల్లింపు చేసింది. అయితే ఇక్కడ మనకు పాయింట్ ఏంటి సార్, ఈ ఫర్మానా అవసరమా అని అంటే మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చదివే తరీకా ఏంటంటే నిజాం సొంత ఆస్తిగా పరిగణించే సర్ఫే కాస్ భూములు అంటే ఇప్పుడు మనల్ని ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిజాంకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థలో మనల్ని అడిగే ఛాన్స్ ఏంటి, నిజాం వ్యక్తిగతంగా అతని సొంత దగ్గర అతని దగ్గరే ఉండేటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు, సర్ఫే కాస్ భూములు అని అంటారు. అంటే నిజాం పేరు మీదుగా, ఓకేనా, నిజాం పేరు మీదుగా ఉన్న భూములన్నీ కూడా ఏవైతే ఉంటాయో అవి సర్ఫే కాస్ భూములు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్నగా చెప్తున్నాను, లాజిక్గా చెప్తున్నాను, నార్మల్గా చెప్తున్నాను, మరీ డెప్త్గా తీసుకోకండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ప్రాంతం ఉంది, ఇప్పుడు మనకు ప్రజెంట్ సీఎం
ఎవరు? కేసీఆర్ గారండి. ఆయనను సీఎంగా అంటే ప్రజలు ఎన్నుకున్నటువంటి సీఎంగా కాకుండా ఒక రాజ్యాధినేతగా, ఒక రాజుగా అనుకుందాం. ఎగ్జాంపుల్‌కి ఒక రాజుగా అనుకుందాం. ఈ సీఎం కేసీఆర్‌కు సొంత భూములు అనేవి కొన్ని ఉంటూ ఉంటాయి గదా! ఓకేనా? ఆ కేసీఆర్ గారికి ఉన్నటువంటి సొంత భూములను ఆ రోజులలో పేరుతో పిలవాలనంటే ఇప్పుడు వాటిని సర్ఫే కాస్ అనాల్సి ఉంటుంది. ఒకవేళ రాజ్యాధినేతగా రాజుగా అనుకుంటే. ఓకే. గుర్తుంచుకోవడానికి అలా చెప్పాను. బట్ ఆయన ఇప్పుడు మనది రాచరిక ప్రభుత్వం కాదు. ప్రజల ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఓకే. అంటే నిజాం సొంత ఆస్తుల్ని, సొంత భూముల్ని ఏమనాలి? సర్ఫే కాస్. ఇది ఎగ్జామ్‌లో కూడా గ్రూప్ 2లో అడగడం జరిగింది. అండ్ నిజాం ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి కరెన్సీ ఏంటి? నిజాం కరెన్సీ అంటే హాలీ సిక్కా. దీన్ని కూడా రద్దు చేయడం జరిగిందండి. అంటే ఈ రాజ్యానికి కూడా, ప్రతి రాజ్యానికి కూడా సపరేట్ కరెన్సీ అనేది దేశానికి కూడా ఉంటూ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాకి రూపాయి ఎట్లనో ఆ రోజులలో బ్రిటిష్ రూల్లో ఉన్నప్పుడు హైదరాబాద్ అనేది ఒక రాజ్యం, ఒక కింగ్డమ్, నథింగ్ బట్ ఒక దేశం స్థానంలో ఉన్నప్పుడు దానికి హాలీ సిక్కా అనేటువంటి కరెన్సీ ఉండేది. ఆ హాలీ సిక్కా కరెన్సీ ఇప్పుడు అవసరమా అండి? దేశంలో ఎప్పుడైనా కూడా ఒకటే కరెన్సీ ఉండాలి. ఇప్పుడు ఇండియాలో భాగంగా ఈ తెలంగాణ ప్రాంతం కలిసిపోయి హైదరాబాద్ రాజ్యం కలిసిపోయి హైదరాబాద్ రాష్ట్రం అయినప్పుడు దీనికి రాష్ట్రానికి సపరేట్గా కరెన్సీ ఉంటుందా అండి? ఉండదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోండి, తెలంగాణకు ఏమైనా సపరేట్ రూపాయి ఉన్నదా? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సపరేట్ రూపాయి ఉన్నదా? మధ్యప్రదేశ్కి ఉందా? జార్ఖండ్కి ఉందా? ఉత్తరప్రదేశ్కి ఉందా? ఉండదు కదా. దేశం మొత్తం ఒకటే రూపాయి ఉండాలి కదా. అలాగే హైదరాబాద్ రాజ్యం కాస్త హైదరాబాద్ రాష్ట్రంగా మారి ఇండియాలో కలిసిపోయినప్పుడు దానికి ఉన్నటువంటి సపరేట్ కరెన్సీని రద్దు చేయాలా వద్దా? అంటే ఇక్కడ కూడా ఏముండాలి? రూపాయే చలామణి అవ్వాలా వద్దా ఇండియాకి సంబంధించింది? అందుకే ఈ హాలీ సిక్కాను ఇతను రద్దు చేయడం జరిగిందండి. ఓకే. అంటే జేఎన్ చౌదరి వచ్చిన తర్వాత హాలీ సిక్కా రద్దు అయిపోయింది. గుర్తుంచుకోండి. మళ్ళీ ఎంకే వెల్లోడి వస్తూ ఉంటాడు. తర్వాత చూసుకుంటే బూర్గుల రామకృష్ణ గారు కూడా వస్తూ ఉంటారు. బట్ స్టార్టింగ్ స్టేజ్లోనే కలిసిపోగానే వచ్చినటువంటి పర్సన్ జేఎన్ చౌదరి కాబట్టి ఆయన సంస్కరణలో భాగంగా ఆయనే స్టార్టింగ్లో హాలీ సిక్కా రద్దు చేసి పడేసిండు. ఓకే. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం బదులు ఆదివారం సెలవు దినంగా మార్చబడింది. ఎవరి పాలనలో ఇది జరిగింది అని అంటే జేఎన్ చౌదరి గారి పాలనలో. ఎందుకు? బ్రిటిష్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే త్రూ అవుట్ ఇండియా కూడా యాక్చువల్గా ఆదివారం నాడు సెలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయండి. ఓకేనా? గవర్నమెంట్ ఆఫీసెస్ ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, లేకపోతే ఏదన్నా మండల ఆఫీస్ కావచ్చు, లేకపోతే పంచాయతీలైనా ఏదన్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్కూల్స్ అయినా కానివ్వండి, ఏ రోజు హాలిడే ఉండేదండి? ఆదివారం రోజు హాలిడే ఉంటుంది. బట్ హైదరాబాద్ రాజ్యంలో ఒకప్పుడు నిజాం రూల్ చేసేటప్పుడు మనకు హైదరాబాద్ రాజ్యంలో ఆదివారం వర్కింగ్ డేనే. బట్ ఓన్లీ శుక్రవారం రోజు మాత్రమే హాలిడే ఇచ్చేవారు. అంటే వీక్లో 7 డేస్లో ఫ్రైడే రోజు మాత్రమే హాలిడే ఇచ్చేవారు. ఎందుకు? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి? నిజాం గవర్నమెంట్, నిజాం ప్రభుత్వం అంటే నిజాం ఏ మతానికి సంబంధించిన పర్సన్? ముస్లిం. ఓకేనా? ముస్లిం. మరి ముస్లిమ్స్కి పవిత్రమైన దినం ఏంటి? శుక్రవారం. వారంలో ముఖ్యమైన దినం, పవిత్రమైన దినం శుక్రవారం. ఇప్పుడు మీకు అవగాహన ఉండకపోవచ్చు. ఇప్పుడు నార్మల్గా డిస్ట్రిక్ట్స్లలో లేకపోతే గ్రామాలలో చూసినట్టయితే ప్రతి శుక్రవారం రోజు స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్ అయినా, స్కూల్ స్టూడెంట్స్ అయినా, మన కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా శుక్రవారం రోజు ముస్లిమ్స్కు సంబంధించిన స్టూడెంట్స్ చూడండి క్యాప్ పెట్టుకొని, అలాగే పైన జుబ్బా లాంటిది కింద ఒకటి లంచ్ లాంటిది వేసుకొని వస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసే ఉంటారు చాలా మంది కూడా. ఎందుకంటే అది మనం శుక్రవారం అనేది ముస్లిమ్స్కి పవిత్రమైన దినము. గుర్తుంచుకోండి. అందుకే ఆ రోజులలో నిజాం గవర్నమెంట్ ఉండేది. నిజాం రాజ్యం కాబట్టి, ముస్లిమ్స్ పాలిత రాజ్యం కాబట్టి, ముస్లిం రాజు కాబట్టి శుక్రవారాన్ని సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. ఆదివారం రోజు మాత్రం కంటిన్యూగా ప్రభుత్వ కార్యాలయాలు రన్ అవుతూనే ఉండేది. అయితే ఇప్పుడు ఇండియన్ యూనియన్లో కలిసిపోయింది. ఓకేనా? ఇండియా మొత్తం కూడా యాక్చువల్గా అప్పటి వరకు హాలిడేస్ ఏది ప్రకటించారు? ఆదివారం రోజు సెలవు ఉండేది. బట్ ఇక్కడ తెలంగాణ ఏరియాలో ఉన్న ఇది హైదరాబాద్ రాజ్యం మొత్తం కూడా ఏ రోజు హాలిడే ఇచ్చేది? శుక్రవారం రోజు హాలిడే ఇచ్చేది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇండియా మొత్తం కూడా ఏది అప్లై ఉందో ఇక్కడ కూడా అదే అప్లై చేయాలనే ఉద్దేశంతో శుక్రవారాన్ని తీసేసి ఆదివారం సెలవు దినంగా అప్పటి నుంచి ప్రకటించడం జరిగింది. ఒకవేళ నిజాం ప్రభుత్వం పోలీస్ చర్య ద్వారా లొంగుబాటు కాకపోతే ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను శుక్రవారమే హాలిడేగా ఉంటూ ఉండేది. ఒకవేళ సపరేట్ రాజ్యంగా లేదనంటే స్వయం ప్రతిపత్తి కలిగిన జమ్మూ కాశ్మీర్ లాగా ఉంటే శుక్రవారం నాడే హాలిడే ఉంటూ ఉండేది. గుర్తుంచుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్, ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యంలో గల జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేయడం వల్ల పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. జాగీర్దారీ వ్యవస్థను రద్దు చేశారు. అంటే ఇప్పుడు జాగీర్దారీ వ్యవస్థ అనేది మనకు భూములకు సంబంధించిందండి. భూమి అనేది గుర్తుంచుకోండి. జాగీర్దారీ వ్యవస్థ మొత్తం కూడా భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ రాజ్యంలో ఏ వ్యవస్థ
ఉంటూ ఉండేదని అర్థమవుతుంది. జాగీర్దారీ వ్యవస్థ అనేది ఉంటుంది అని అర్థమవుతుంది. ఈ జాగీర్దారీ వ్యవస్థ గురించి నేను ఒక చిన్న స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాన్ని రద్దు చేయడం జరిగింది. ఎవరు? ఇక్కడ మనకు వచ్చినటువంటి జేఎన్ చౌదరి కాలంలోనే రద్దు చేయడం జరిగింది. అయితే ఈ జాగీర్దారీ వ్యవస్థలో భాగంగా ఒక్కొక్క జాగీర్దార్ దగ్గర కొన్ని వందల, ఇంకొందరి దగ్గర అయితే కొన్ని వేల ఎకరాలు ఉంటూ ఉండేది. వాళ్ళు బలవంతంగా లాక్కుంటూ ఉండేవారండి. ఓకేనా? ప్రజల దగ్గర నుంచి, నిస్సహాయులైనటువంటి ప్రజల దగ్గర నుంచి బలవంతంగా లాక్కొని వందల వేల ఎకరాలు వాళ్ళు జమ చేసుకోగలిగిళ్ళు. ఈ జాగీర్దారీ వ్యవస్థ రద్దు చేయడం వల్ల ఏమైంది? ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాయి. ఒక్క పర్సన్ దగ్గర ఇన్ని వందల ఒక 100 ఎకరాలు ఉంటే చాలు అన్నట్టుగా చట్టాలు చేయడం, అలాంటివి చేయడం చేసి మొత్తం ఎక్కువగా ఉన్న భూములన్నీ కూడా లాక్కోవడం జరిగింది గవర్నమెంట్. అలా పెద్ద మొత్తంలో భూములు ప్రభుత్వ ఆధీనంలోకి రావడం జరిగింది, గుర్తుంచుకోండి. అందుకే ఆ రోజులలో మన రాజ్యంలోనే, అంటే హైదరాబాద్ రాజ్యంలోనే ఒక్క పర్సన్ దగ్గర వేరే ఎకరాలు ఉండేది. నార్మల్ ప్రజానికాల దగ్గర గుంటలలో కూడా, గజాలలో కూడా నార్మల్గా ఉంటూ ఉండేది. అంత దీనస్థితిలో మనోళ్ళు ఉండేది. జాగీర్దారీ వ్యవస్థ అంత పతన స్థితికి రైతులను దిగజార్చింది, గుర్తుంచుకోండి. అంటే ఒక పర్సన్ దగ్గర అన్యాక్రాంతంగా ఎక్కువగా ఉండడం వల్ల ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ రావడం వల్ల ఏమైపోయింది? జేఎన్ చౌదరి కాలంలో మనం చూసుకున్నట్టయితే మిలిటరీ కాలంలో ఎక్కువగా ఉన్నవన్నిటిని కూడా బలవంతంగా లాక్కోవడం జరిగింది వ్యవస్థను రద్దు చేసి. అందుకే భారత్లో ఎక్కువ ప్రభుత్వ భూములు గల నగరంగా హైదరాబాద్ పేరు పొందింది. ఆ రోజు నుంచి ఇప్పటికీ చూసుకున్నట్టయితే ఆ జాగీర్దారీ వ్యవస్థ రద్దు కావడం వల్లనే హైదరాబాద్లో ఉన్నటువంటి అన్యాక్రాంతంగా ఉన్న ఎక్కువ వేల కొలది భూములన్నీ కూడా గవర్నమెంట్ అండర్లోకి రావడం వల్ల త్రూఅవుట్ ఇండియా చూసుకున్నట్టయితే ప్రభుత్వ భూములు ఎక్కువగా గల నగరం హైదరాబాద్గా పేరు పొందింది, గుర్తుంచుకోండి. ఇది జీకే పాయింట్గా. ఓకే, అంటే దాని ఇంపార్టెన్స్ అనేది, ఫ్లో అనేది మనకు అంత ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జాగీర్దారీ వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారని గత ఎగ్జామ్స్లో మనల్ని చాలాసార్లు అడగడం జరిగింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. అందుకే ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి, నిజాం అండర్లో ఉన్నప్పుడు జాగీర్దారీ వ్యవస్థ ఉండేది కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఎవరు ప్రవేశపెట్టారు? ఢిల్లీ సుల్తాన్స్ ప్రవేశపెట్టారు. యాక్చువల్గా జాగీర్దారీ వ్యవస్థ ఎవరు ప్రవేశపెట్టారు అని అంటారు. ఆప్షన్ ఏ డల్హౌసీ, ఆప్షన్ బి ఇంకో బ్రిటిష్ గవర్నర్, ఆప్షన్ సి ఢిల్లీ సుల్తాన్స్, ఆప్షన్ డి పైవారు ఎవరు కాదు అని అంటూ ఉంటారు. ఎవరండి? ఢిల్లీ సుల్తాన్స్ ప్రవేశపెట్టడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్స్ ఎవరు? ముస్లిం పాలకులు. సుల్తాన్స్ అంటేనే మనకు అర్థమైపోతుంది ముస్లిమ్స్ పాలకులు. అది రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది? హైదరాబాద్ రాజ్యంలోకి వచ్చింది. హైదరాబాద్ రాజ్యంలో ఉన్నటువంటి మత పెద్దలు, లేకపోతే మతానికి సంబంధించినటువంటి పాలకులు ఎవరు? ముస్లిమ్సే. అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ పాలన ఏదైతే ఉందో ఇక్కడ ఈ చిన్న రాజ్యమైనటువంటి హైదరాబాద్ రాజ్యంలో రిఫ్లెక్ట్ అవ్వడం జరిగింది. ఢిల్లీ సుల్తాన్స్ అంటే ఏంటి? త్రూ అవుట్ ఇండియా ఉండేటువంటి పాలనగా గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు ప్రవేశపెట్టిన జాగీర్దారీ వ్యవస్థ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది, జాగీర్దారీ వ్యవస్థ అంటే అర్థం కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇండెప్త్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. జాగీర్దార్ వ్యవస్థ, జాగీర్దార్ అంటే ఏంటంటే అది 2 పర్షియన్ పదాల కలయిక. యాక్చువల్గా మన దగ్గర కూడా ఈ నిజాం రాజ్యంలో ఉన్నప్పుడు మొదట పర్షియన్ భాష అధికారికంగా ఉంటూ ఉండేది. దాన్ని తీసేసి తర్వాత ఉర్దూను అధికారికంగా చేయడం జరిగింది. ఈ ఉర్దూ కాస్త హైదరాబాద్ రాజ్యం కాస్త హైదరాబాద్ రాష్ట్రం అయిపోయిన తర్వాత తెలుగుగా అధికార భాష చలమణలోకి రావడం జరిగింది. ఇలా తెలుగు వచ్చేసిన తర్వాత అంతవరకు ఉర్దూ చదువుకున్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలోని, హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలు, ఈ తెలుగు రావడం వల్ల వాళ్ళకు తెలుగు రాకపోవడం వల్ల ఏం చేసిల్లానంటే ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వ పాలన అంతా తెలుగులో చేయడం వల్ల వీళ్ళకు ఉర్దూ రావడం వల్ల ఇక్కడున్న ప్రజలందరికీ ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ టైంలోనే ఆంధ్ర ప్రాంతం నుంచి, మద్రాసు ప్రాంతం నుంచి ఎక్కువగా తెలుగు చదువుకున్న పర్సన్స్ అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వడం జరిగింది. అప్పటి నుంచే ములికి ఉద్యమాలు అనేవి స్టార్ట్ అయినాయి. యాక్చువల్ గొడవలు ఈ ఉద్యోగాలకు సంబంధించినవి ఇప్పుడు నవీనంగా చూసుకుంటే అప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు అంతవరకు ముందు ఫస్ట్ ఉంది ఏంటి? పర్షియన్. తర్వాత ఏంటి? అధికార భాషగా ఉర్దూ. ఎవరు చేంజ్ చేశారనే పాయింట్ కూడా నేను ఫ్యూచర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ స్లైడ్స్లోనే. అండ్ తర్వాత ఫైనల్గా తెలుగు అధికారికమైంది, గుర్తుంచుకోండి. అండ్ జాగీర్దార్ అనే పదం దేనికి సంబంధించింది? గ్రీకు పదమా, పర్షియన్ పదమా, లాటిన్ పదమా అని అడిగే ఛాన్స్ ఉంటుంది. పర్షియన్ పదం. ఎందుకంటే ముస్లిం పాలకులు మొదటగా యూజ్ చేసింది పర్షియనేనండి, గుర్తుంచుకోండి. ఢిల్లీ సుల్తాన్స్ అయినా కానివ్వండి, నిజామ్స్ అయినా కానివ్వండి. ఓకే, అదే జాగీర్ ప్లస్ దార్. జాగీర్ అంటే కలిగి ఉండడం, దార్ అంటే అధికారి. ఓకేనా? భూమిని కలిగి ఉన్న అధికారి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఈయన చేసినటువంటి ఇంకో ముఖ్యమైనది, ఫజలీ నెలలు రద్దు చేయబడ్డాయి. వాటి స్థానంలో ఇంగ్లీష్ నెలలు వాడుకలోకి రాబడ్డాయి. ఓకేనా? ఫజలీ నెలలు రద్దు చేయబడడం జరిగింది. ఓకేనా? అంటే అప్పుడు ముస్లిం గవర్నమెంట్ ఉండేది కాబట్టి, నిజాం రాజ్యంలో ముస్లిం రాజు పాలన కాబట్టి ముస్లిమ్స్కి సంబంధించినటువంటి నెలలుగా చెప్పుకోవచ్చు. అవి ఫజలీ నెలలు అంటూ ఉండేవారు. ఎగ్జాంపుల్ అజూర్, దై, బహమన్, లేకపోతే ఇస్ఫందార్. ఇంకా మనం చూసుకున్నట్టయితే చాలా నెలలు కూడా ఈ మెహర్, ఆబాన్, అమర్ధార్, తీర్, కుర్ధార్, ఫర్దరీ,
అర్దిబహత్ ఇలాంటి నెలలు ఉంటూ ఉండేవండి. వీటిని రద్దు చేసి త్రూ అవుట్ ఇండియా ఏ నెలలు ఉన్నాయి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ రద్దు చేసి అవే ఇంగ్లీష్ నెల ఇక్కడ కూడా అప్లై చేసిండు. ఎందుకు అప్లై చేస్తాడు అనే పాయింట్ మీరు లాజిక్ మిస్ కావద్దు. ఎందుకు అప్లై చేస్తాడు? ఇది ఇప్పుడు హైదరాబాద్ రాజ్యం కాదు, హైదరాబాద్ రాష్ట్రం, ఇండియాలో ఒక రాష్ట్రం. కాబట్టి ఇండియా మొత్తం కూడా ఒకటే నెలలు ఉండాలి. అందుకే ఏం చేసిండు, ఫజల్ అలీ నెలలు రద్దు చేసి ఇంగ్లీష్ నెలలు తెచ్చిండు. ఓకే, ఈ పాయింట్ మర్చిపోకండి. అట్లనే ఇండియా మొత్తం కూడా ఒకటే రూపాయి ఉండాలి, ఇండియన్ రూపాయి, అంతే కదా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కటి ఉండదు కదా. అందుకే హాలీ సిక్క రద్దు చేసిండు. అంతే, సింపుల్ లాజిక్, అందులో ఏం లేదు డెప్త్గా. అండ్ నెక్స్ట్ డెప్త్గా మీకు వెళ్తే గుర్తుంచుకోవాలని అనుకుంటే ఇది విఆర్ఓ రేంజ్ వరకు అవసరం లేదండి, బట్ గ్రూప్ 1 రేంజ్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది 1946 అక్టోబర్లో ఈ ఫజల్ 1356 సంవత్సరం ప్రారంభమైందండి. ఓకేనా. అంటే ఈ రద్దు చేసే టైంలో రన్ అవుతున్నటువంటి ఫజలి సంవత్సరం ఏంటి, 1356 గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఉర్దూలో జరిగే పాలన భారతీయ ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్లో మొదలైంది, గుర్తుంచుకోండి. ఈ టైంలోనే ఎవరు యాక్చువల్గా నిజాం గవర్నమెంట్ ఏం చేసేది, మొదట పర్షియన్ ఉండేది, తర్వాత ఉర్దూకు వచ్చింది. ఈ జేఎన్ చౌదరి వచ్చినాక పాలన మొత్తం ఉర్దూ లాంగ్వేజ్లో కాకుండా పాలన చేస్తున్నారు, గుర్తుంచుకోండి. రూలింగ్ అనేది తెలుగు భాషలో మాట్లాడడం, ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం, ఆ పాలన అనేది ఈ ఈ స్థానిక భాషలైనటువంటి తెలుగు, ఇంగ్లీష్ వాటిలోకి కన్వర్ట్ అయిపోయిందండి, గుర్తుంచుకోండి. ఎందుకు జేఎన్ చౌదరికి ఉర్దూ రావాలని రూల్ లేదు కదా. ఇక్కడ ఎవరన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎవరన్నా అధికారిని పెట్టానని అంటే ఢిల్లీ నుంచో, కేరళ నుంచో, తమిళనాడు నుంచో తెప్పించి పెట్టాలంటే అతనికి ఉర్దూ రావాలని రూల్ లేదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంది కాబట్టి ఆ పర్సన్ త్రూ అవుట్ ఇండియా కూడా చలమణిలో ఉండేటువంటి లాంగ్వేజెస్ ఏముంటాయి, ఉంటే హిందీ ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ స్లాంగ్లోనే వాళ్ళు ఏం చేశారు, పాలన అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఉర్దూకు ఇక్కడ గండి కొట్టడం జరిగింది అనేది గుర్తుంచుకోండి. పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికారిక భాషగా మార్చింది ఎవరు అనే ఛాన్స్ కూడా ఉంటుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంతవరకు పర్షియన్ ఉండేది, బట్ 1884 ముందు దాకా కూడా పర్షియన్ ఉండేదండి. అంటే 1883 సంవత్సరం దాకా కూడా నిజాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజాం రాజులు ఎవరైతే ఉన్నారో, అసఫ్జాయిలు ఎవరైతే ఉన్నారో, ఆ టైంలో మనం చూసుకున్నట్టయితే పర్షియన్ అధికారిక భాషగా ఉండేది. ఇప్పుడు మన అధికారిక భాషలు ఏమున్నాయి, ఉర్దూ, తెలుగు ఇప్పుడు రన్ అవుతున్నాయండి. యాక్చువల్గా పేరుకు ఉర్దూ అని ఇప్పుడు కూడా ఉన్నా కూడా ఉర్దూ అనేది అధికారికంగా మనం చెప్పుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే తక్కువ సంఖ్యలో మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అధికారికంగా తెలుగు బాగా అఫీషియల్గా ఈ తెలంగాణ రాష్ట్రంలో రన్ అవుతుందని గుర్తుంచుకోండి. అలాగే ఆ టైంలో తెలుగు ఇప్పుడు ఎట్లయితే మనం వాడుకలో ఉన్నదో అప్పుడు పర్షియన్ అనేది అధికారిక భాషగా ఉండేదండి. ఓకేనా, రాజ్యంలో. తర్వాత పర్షియన్ కంటే ఈ రాజ్యం మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఉర్దూ అధికంగా చలామణిలో ఉండేది. అంటే ఉర్దూ మాట్లాడేటువంటి పర్సన్స్ ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆ రోజులలో నిజాం రాజ్యం ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో ముసలోళ్ళు ఎవరైనా మీ ఇంటి అరుగుల దగ్గర లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్పుడప్పుడు మాటల మధ్యలో ఉర్దూ వర్డ్స్ వాడుతూ ఉంటారు తిట్టేటప్పుడైనా. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ శకుంతల అందరికి తెలిసినటువంటి పర్సనే, ఆమె మూవీస్లో ఎంత పాపులర్ తెలుసు. ఆమె తిట్లైనా ఏందిరో, గదేందిరో, గిదేంద్రో అని మాట స్లాంగ్ అయినా లేకపోతే ఏమన్నా మాటలు తిట్టేటప్పుడైనా ఇవి మనం అఫీషియల్గా ఇక్కడ చెప్పుకోవడానికి వీలుండదు, ఎందుకంటే చాలామంది చూస్తూ ఉంటారు. ఈ స్లాంగ్ అంతా కూడా ఎక్కడిది, తెలుగులో ఉర్దూ మిక్స్ అయిపోవడం వల్ల మన స్లాంగ్ అనేది తేడా కొట్టేసింది. యాక్చువల్గా ఏమైపోయింది, రెండు కలిపి కొట్టేయడం వల్ల కొంచెం వేరే అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాంచన్ నీ కాలు మొక్తా అని అంటూ ఉంటాం. బాంచన్ అనేది మనం చూసుకుంటే తెలుగు ప్యూర్ తెలుగు వాడిగా మనం కన్సిడర్ చేయడానికి ఉండదు. అందులో కొంచెం ఏంటి భాష మిళితం అయిపోయి ఇంకో స్లాంగ్లో కొత్త స్లాంగ్ అనేది తెలంగాణకు ఏర్పడడం జరిగిందండి. ఓకేనా, ఇది కూడా ఒక విచక్షతకు వివేకానికి దారి తీయడం జరిగింది. అది కూడా మనం అప్కమింగ్లో చెప్పుకుంటాం. ఓకేనా, బట్ ఇక్కడ మనకు పాయింట్ ఏంటి, పర్షియన్ స్థానంలో ఉర్దూను అధికారిక భాషగా మార్చింది ఎవరు అనే పాయింట్ అనేది మనకి ఇంపార్టెంట్ అండి. మార్చిన పర్సన్ ఎవరంటే మీర్ మహబూబ్ అలీ ఖాన్, గుర్తుంచుకోండి. ఈయన ఎవరంటే లాస్ట్ నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, పోలీస్ చర్య జరిగే టైంలో ఉన్నటువంటి నిజాం ఎవరు, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, ఆయన తండ్రి అండి మీర్ మహబూబ్ అలీ ఖాన్. మహబూబ్ అనేది కీ పాయింట్గా గుర్తుంచుకోండి, మిగతా అంతా సేమ్. మీర్ ఓకేనా, అలీ ఖాన్. ఉస్మాన్ ప్లేస్లో ఏముంది, మెహబూబ్ అనేది ఉంది, గుర్తుంచుకోండి, మెహబూబ్ అలీ ఖాన్. ఓకేనా, అండ్ మెహబూబ్ నగర్ అనే పేరు కూడా ఈయన పేరు మీదుగానే వచ్చిందని మనకు నార్మల్గా అంటూ ఉంటారు, గుర్తుంచుకోండి. మీర్ మెహబూబ్ అలీ ఖాన్, గుర్తుంచుకోండి. ఎవరు పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టింది. నెక్స్ట్, కమ్యూనిస్టు ముస్లింల పైన ఈయన దాడులు చేయడం జరిగింది. జేఎన్ చౌదరి పాలన కాలంలో ఏం చేసిండంటే ఊచ కోత కోసిండు. కమ్యూనిస్ట్ అనే వాడెవడన్నా ఉన్నాడని తెలిస్తే డైరెక్ట్ కాల్చిపడేయడమే, మాట మంతి లేదు.
కమ్యూనిస్ట్ అనేవారు ఉండకూడదనే ఏకైక లక్ష్యంతో ఊచకోత కోసిండు. అంటే ఈ మిలిటరీ గవర్నమెంట్ ఉంటే గిదేనండి. ఏంది, ఎవరిని చంపినా అడగడానికి ఉండదు. ఎందుకు, అతను దేశానికి అగెనెస్ట్ గా పనిచేస్తాడు, అందుకే కాల్చి పడేసిన అని అంటూ ఉంటారు. ఓకేనా, ఇది గవర్నమెంట్ పరిస్థితి. అందుకే మిలిటరీ అండర్లో ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ రన్ అవ్వద్దు, గుర్తుంచుకోండి. ఆ రోజులలో 4,000 మంది చంపబడ్డారు. ఓకేనా, 4,000 మంది అంటే అది చిన్న విషయం కాదు. అందులో కమ్యూనిస్టులే ఉన్నారని రూల్ ఏందండి? 4,000 మంది చచ్చినప్పుడు అందులో మొత్తం కమ్యూనిస్టులే ఉండాలని ఏమన్నా రాసి పెట్టున్నా? నార్మల్ ప్రజానికం కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఏమన్నా లొల్లిళ్ళు అవుతా అంటే ఎవరినైనా చంపేసినామని అంటారు. ఓకేనా, వేరే పర్సన్ ఎవరినైనా చంపేసినామని అంటారు. అందులో మొత్తం వాళ్ళే ఉంటారా? ఏమంటారు, న్యూస్లో చదువుతూ ఉంటాం, జమ్మూ కాశ్మీర్ ఏరియాలో కాల్పులు జరిగినాయి, దాంట్లో అమాయకులు 3 చనిపోయినని. ఏంటి, అడ్డు రావడం వల్ల. అంటే మరి ఇక్కడ 4,000 మంది చంపబడితే ఆ 4,000 మందిలో మొత్తం కమ్యూనిస్టులే ఉండాలని రూల్ ఏమన్నా? వాళ్ళకి ఎవరైనా షెల్టర్ నార్మల్ ప్రజానికం ఇచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఇంటి మీద దాడి చేసి కాల్పులు జరిగినప్పుడు మరి అందులో ఉన్నటువంటి నార్మల్ ప్రజానికం కూడా చచ్చిపోతే అకౌంట్ కూడా ఇలా పడ్డట్టేనా? లేకపోతే అకౌంట్ సపరేట్గా ఉంచిల్లా? మరి అట్లనే ముస్లిం ప్రజలపైన కూడా దాడులు జరపడం జరిగింది. ఎందుకు జరిపిల్లానంటే, ఈ ముస్లిం ప్రజలు ఎవరైతే ఉన్నారు అని అంటే ఆ రోజులలో నిజంగా గవర్నమెంట్ ఉంటూ ఉండేది మనకు తెలుసు. ఈ ముస్లిం ప్రజలపైన దాడులు చేసిళ్ళు, కమ్యూనిస్టుల పైన దాడులు చేసిళ్ళు. అంటే ఇంకా రజాకారులు ఉన్నారు, ఎవడన్నా పర్సన్ మనకు సో అండ్ సో రజాకారుడిగా పనిచేసి ఇప్పుడు నార్మల్ ప్రజానికంలో కలిసిపోయి బతుకుతాండు అని అంటే ఏమైనా జనజీవన స్రవంతిలో ఇప్పుడు మావోయిస్టులు ఎట్లా కలిసిపోయి బతుకుతారో అట్లనే ఆ రోజులలో రజాకారులుగా పనిచేసి ఈ తర్వాత ముస్లింగా మారిపోయి నార్మల్గా అందరిలో కలిసిపోయి బతుకుతాడని డౌట్ వచ్చిందని అంటే కథం తీసుకపోడు వేసేసుడు. ఇట్లా ముస్లింలను కూడా చాలా మందిని చంపిల్లండి ఆ రోజులో ఉన్నటువంటి జయన్ ప్రభుత్వం కూడా. ఓకేనా, భారత ప్రభుత్వం ఈ ముస్లింల పైన జరిపిన దాడులను విచారించడానికి 1949 అక్టోబర్లో ఒక కమిటీని నియమించింది. అదే పండిట్ సుందర్లాల్ కమిటీ. ఇది గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అయితే వీళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే, ఆపరేషన్ పోలో పేరుతో హైదరాబాద్పై జరిపిన పోలీస్ చర్య సమయంలో దాని తర్వాత దాదాపుగా 27,000 నుంచి 40,000 మంది ప్రజలు మరణించిందని చెప్పిళ్ళు. ఎంత దారుణం చెప్పండి. పోలీస్ చర్య టైంలో గట్లనే పోలీస్ చర్య జరిగిపోయిన తర్వాత కూడా జయంత్ చౌదరి మిలిటరీ రూల్ ఏదైతే ఉందో అప్పుడు నార్మల్గా 27,000 మంది నుంచి 40,000 మంది ప్రజలు చచ్చిపోయారట తెలంగాణ ఏరియాలో, హైదరాబాద్ రాజ్యంలో. వీరిలో 18,000 మంది వరకు రజాకారులు బలంగా ఉన్నటువంటి ఉస్మానాబాద్, గుల్బర్గా, బీదర్, నాందేళ్లలో మరణించిళ్ళు. ఓకేనా, ఈ నార్మల్ ప్రజానికం ఇదంతా చనిపోయింది కూడా ఒక రకంగా చెప్పాలంటే 27,000 మంది నుంచి 40,000 మంది ప్రజలు చచ్చిపోవడం అంటే ఏంటి? అసలు యాక్చువల్గా ఉన్నదే మనం ఫ్రీడమ్ వస్తుంది నిజాం గవర్నమెంట్ అండర్లో ఉన్నప్పుడు మాకు హక్కులు చక్కగా లేవు, బాంచన్ని కాల్ముక్త అనే అధికారికి ఏంటి స్లాంగ్ అనేది చలామణిలో ఉన్నది. ఒక దొర పోతాడనంటే వంగి వంగి దండాలు పెట్టాలి, తుండు తీసి నడుంకు కట్టుకోవాలి, తలకు కట్టుకోవద్దు. ఏంది ఇది, కాళ్ళకు చెప్పులు లేకుండా పక్కకు నిలుచోవాలి, రోడ్డు మీద పోతాంటే ఫ్రీగా పోయి దూర పొలాలలో పనిచేయాలి. ఇవన్నీ ఉండొద్దనే కదా మనం ఇండియన్ యూనియన్లో కలిసిపోదాం అని అనుకున్నది. కానీ స్టార్టింగ్లో ఏమైంది, పోలీస్ చర్య జరిగేటప్పుడు 27,000 నుంచి 40,000 మంది దాకా ప్రజలు చచ్చిపోవడం అంటే ఏంది అసలు, ఇక కలిసేందుకు కలవకేందుకు అన్నట్ట దుస్థితిలో కూడా ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు భయపడడం జరిగిందండి. ఓకేనా, ఇలాంటివన్నీ జరిగినాయి. అయితే ఈ పండిట్ సుందర్లాల్ కమిటీ అనేది ఇంపార్టెంట్. కమ్యూనిస్టుల పైన, ముస్లింల పైన జయంత్ చౌదరి కాలంలో అలాగే పోలీస్ చర్య కాలంలో జరిపినటువంటి దాడులను విచారించడానికి సెంట్రల్ గవర్నమెంట్ 1949 అక్టోబర్లో నియమించినటువంటి కమిటీ ఏంటి అని అడిగే ఛాన్స్ ఉంటుంది. పండిట్ సుందర్లాల్ కమిటీ, గుర్తుంచుకోండి. ఓకేనా, నెహ్రూ టైంలో ఇది కమిటీ ఏర్పడింది. ఎందుకు, ఆ రోజులలో నెహ్రూ ఉన్నాడు కాబట్టి మనకు పిఎంగా. అందుకే పండిట్ జవహర్లాల్ నెహ్రూ అని ఎట్లా అంటామో పండిట్ సుందర్లాల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. అయితే ఇది ఐసిఎస్ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ ఈ నివేదికను ఆధారంగా చేసుకొని మిలిటరీ పాలన అంతమైంది అనేది పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదే సుందర్లాల్ కమిటీ. అయితే ఈ రిపోర్టు ఏంటి, తీసుకెళ్ళిళ్ళు ఇచ్చేసిళ్ళు, రిపోర్ట్ బహిర్గతం అయిపోయింది. మనం చూసుకున్నట్టయితే ఈ రిపోర్ట్ ఇచ్చేసిళ్ళు. సుందర్లాల్ కమిటీ ఏం చేసింది, విచారణ జరిపి నిజమే దాదాపు 27,000 మంది నుంచి 40,000 మంది దాకా ప్రజలు చచ్చిపోయారు. చాలా మంది ముస్లింలను కూడా ఈ మిలిటరీ గవర్నమెంట్ కాలంలో ఊచకోత కోయడం జరిగింది. ఈయన నిరంకుశత్వంగా పాలన చేస్తున్నాడు ఎవరు, జయంత్ చౌదరి అని ఈ రిపోర్ట్ తెలియజేయడం జరిగింది. ఈ రిపోర్ట్ను ఆధారంగా చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇంకొన్ని రోజులు ఉంచితే నార్మల్ ప్రజానికం కూడా చాలా మంది అవస్థలు పడతారనే ఉద్దేశంతో ఆయనను పీకి వాడేసి ఆయన స్థానంలో ఇంకొక గవర్నమెంట్ను ఫామ్ చేయడం జరిగింది. అదే పౌర పాలన, ఎంకే వెల్లోడి గారి అధీనంలో పౌర పాలన ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుంచుకోండి.
అయితే ఏ నివేదికను బేస్ చేసుకొని జయంత్ చౌదరి మిలిటరీ పాలన అంతమైంది అని అడిగే ఛాన్స్ ఉంటుంది. సుందర్లాల్ కమిటీ రిపోర్ట్. అంటే మీరు బట్టి పడితే కుదరదండి, ఈ సీక్వెన్స్ తెలుస్తేనే కదా మనకు తెలిసేది. అదే ఈ స్టోరీ అంతా తెలియకుండా ఏ నివేదికను ఆధారం చేసుకొని జయంత్ చౌదరి మిలిటరీ పాలన హైదరాబాద్ రాష్ట్రంలో అంతమైంది అని అంటే మీరు సుందర్లాల్ కమిటీ రిపోర్ట్ అని 10 సార్లు చదివినా మీకు 15 రోజుల తర్వాత మర్చిపోయే స్కోప్ ఉంటుంది. ఈ సీక్వెన్స్ అంతా కూడా ఇంపార్టెంట్, ఇది మర్చిపోకండి. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేది పౌరపాలన. ఎంకే వెల్లోడి గారి ఆధీనంలో ఉన్నటువంటి పౌరపాలన. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక న్యూ స్టూడెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే పక్కకి ఉండేటువంటి బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.